ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం ఆ ఉత్తర్వులు మీరు ఎక్స్క్లూజివ్గా చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. రిమెంబర్, ఇది కోర్టు ఇచ్చిన తీర్పు. ఇది ఆమె తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది తేల్చే క్రమంలో అఫ్కోర్స్ ఏడాది పట్టి ఉండొచ్చు కాక, బట్ కోర్టు ఇచ్చిన తీర్పు ఇది. సో కోర్టు తీర్పుతో ప్రస్తుతం తాను నిర్దోషి అనేది కనిపిస్తున్నమాట, వినిపిస్తున్నమాట. సో యూ కెన్ సెన్స్ ఇట్, మీరు చూడొచ్చు. సో ఈ క్రమంలో హేమతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఇందుకే ఆ రోజు ఏం జరిగింది, ఆ తర్వాత ఎందుకు అంతలా హైపర్గా ఒక రకంగా చెప్పాలంటే ఏం జరుగుంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరైనా నేనైనా ఎవరైనా కావచ్చు, ఒక చిన్న ఫ్యూయర్స్ ఆఫ్ అటాక్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. బట్ అదే ఆ సార్ట్ ఆఫ్ టైంలో అంటూ ఉంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ టైంలో. సో అసలు హేమ విషయంలో ఏం జరిగింది అనేది ఒకసారి హేమ గారిని కంటిన్యూ చేస్తాను. హేమ గారు, సారీ ఫర్ దాట్. ఆ రోజు మనం మీరు మీరు వెళ్ళిన తర్వాత ఎన్ని గంటలకు మీరు ఎంటర్ అవ్వడం జరిగింది, ఎన్ని గంటలకు ఈ హడావిడి అంటే ఈ ఇష్యూ బయటకు వచ్చిన సందర్భం? ఇప్పుడు నేను ఒకటి చెప్పనా అండి, ఇప్పుడు నేను ఎన్ని గంటలకి 18th వెళ్ళిపోయాను నేను, ఓకేనా. సో పార్టీ అయిపోయిన తర్వాత నేను వచ్చేసాను హైదరాబాద్కి. ఇప్పుడు తర్వాత వాళ్ళ నోటీసుల మీద నేను 18th రాలేదు, 19th ఈవినింగ్ అంటే కేక్ కట్ చేసేసరికి మీకు డేట్ మారిపోద్ది, 20వ తారీఖు నేను వచ్చేసాను. ఓకే, నేను వచ్చాను, నేను అదే పెట్టాను. అప్పటికే అందరూ ఏమనుకుంటున్నారు, నేను వీడియో పెట్టిన తర్వాత మీడియా వాళ్ళందరూ నన్ను టార్గెట్ చేశారా అనుకుంటున్నారు. లేదు, మీడియా వాళ్ళు ఆల్రెడీ నన్ను టార్గెట్ చేసిన తర్వాత నేను వీడియో పెట్టాను. నేను ఒకటి చెప్పు ఉండాల్సింది, నేను ఆ పార్టీకి వెళ్ళాను వచ్చేసానని చెప్పు ఉండాల్సింది. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో, మళ్ళీ నేను ఎక్కడున్నానో చెప్తే ఆ ఫామ్ హౌస్ ఎవరిది, దానికి హేమకున్న లింక్ ఏంటి అని మళ్ళీ ఇలా తవ్వుతారు మీరు. సో నాకు అవి కూడా ప్రాబ్లమే, అది అయిపోయింది. సరే నమ్మట్లేదు కదా అని చెప్పేసి నేను మా ఇంట్లోంచి యాక్చువల్గా మా కిచెన్ లోంచి, నా ఓన్ హౌస్ లో నా కిచెన్ లోంచి మీకు నేను మెసేజ్ వీడియో లైవ్ లో బిర్యానీ చేసి లైవ్ లో పెట్టా. పోనీ అట్లీస్ట్ అదే దానికి తనకి ఇచ్చింది, ఎందుకంటే నా కిచెన్ అందరికీ తెలుసు, మా ఆడియన్స్ అందరికీ తెలుసు, హేమకి ఇక్కడి నుంచో వంట చేస్తుందని తెలుసు. పెడితే బుకాయిస్తుంది. 2 years బ్యాక్ 3 years బ్యాక్ చేసిన వీడియోని ఇప్పుడు పోస్ట్ చేసింది. అదే బ్లాక్ నైల్ పాలిష్ పెట్టుకుని బిర్యానీ ఎట్లా చేస్తాను అంటే 2 years తర్వాత నాకు ఈ ఇష్యూ అవుతుందని నాకు తెలిసి అప్పుడే బ్లాక్ నైల్ పాలిష్ పెట్టుకుని నేను బిర్యానీ చేశానా? అసలు కొంచెం కూడా సెన్సిబుల్ ఎక్కడా లేకుండా చేశారు వాళ్ళు. ప్లస్ నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను. ఓకే, ఈ పాయింట్ ఎందుకంటే చాలా చాలా డిస్కషన్ కి వెళ్ళింది. మీరు వచ్చిన డ్రెస్ వేరు, అక్కడ డ్రెస్ వేరు అని చెప్పి అసలు అక్కడ ఏం జరిగింది ఒకసారి చెప్పండి. ఆ రోజు అసలు ఏమి జరుగుతుందో నాకెలా తెలుస్తుంది? అక్కడ నేను ఇక్కడ ఉంటే అక్కడేం జరిగిందని మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళందరూ బయటకు వచ్చేస్తూ ఉన్నారు, ఆ కేసు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్ తర్వాత బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఆ బయటకు వచ్చిన వాళ్ళలో ఎవరో ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుంది. అది మీరు హేమ అని చూపించేశారు. అదిగో పులి అంటే ఎదుగురా తోకానేస్తాం కదా, అట్లా చేసేసారు మీరు. మెస్ప్రజ అంటారా లేదా ఇప్పునటిజం అంటారా, అట్లా నేను చెప్పింది ఏది మీరు వినలేదు, పెడచవని పెట్టినట్టు పెట్టేశారు. అది తర్వాత ఒకటి అది అయిపోతే నెక్స్ట్ బ్లడ్ టెస్టులు చేయడానికి నేను ఒంటరిగా సిసిబికి వెళ్ళానండి, ఆ పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళాను. నేను ఒక్కదాన్ని వెళ్ళాను. నేను తప్పు చేస్తుంటే 10 మంది లాయర్లు పట్టుకుని వెళ్తానుగా. నేను ధైర్యంగా నేను ఒక్కదాన్ని వెళ్ళాను. వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడిగారో అన్నిటికీ ఆన్సర్ చెప్పాను. నేను తీసుకోలేదన్నాను, ఇది జరిగింది, నేను ఇన్ని గంటలు ఈ టైంకి నేను ఇక్కడ లేను, ఇది జరిగింది అని వాళ్ళకి వివరంగా చెప్పాను. చెప్పాను. చెప్పిన తర్వాత లేదండి మళ్ళీ ఏమన్నారు, మీరు నోటీసులకి రిప్లై ఇవ్వలేదు హేమ, అందుకని అరెస్ట్ చేశామని పెట్టారు. తర్వాత నేను ప్రతిదానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళు నాకు ఫోన్కే పంపించారు. నేను వాళ్ళకి నాకు ఒంట్లో బాగాలేదు, నాకు ఇట్లా ఫీవర్గా ఉంది అని చెప్పేసి నేను అన్నా. మీరు ఆ న్యూస్ కూడా వేశారు, హేమకి ఫీవర్గా ఉంది అంటుంది, వైరల్ ఫీవర్ అంట అని చెప్పి ఆ న్యూస్ కూడా వచ్చింది. మరి నేను రిప్లై ఇవ్వకపోతే వాళ్ళకి మీకు ఆ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది? బట్ ఇక్కడ మధ్యలో ఇంకో మాట వినిపించింది. మీరు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఫియర్స్ వర్డ్స్ అనేవి, అంటే పదాలు వాడినప్పుడు మీరు చాలా ఓవర్ యాక్టింగ్ అనే పదం, అంటే ఆ పదం అర్థం వచ్చేలా ఓవర్గా రియాక్ట్ అయ్యారు. ఎందుకు అంత రియాక్ట్ అవ్వాల్సి? మీకు ఎక్కడ రియాక్ట్ అయ్యాను? హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను, ఏదో శాంప్లింగ్ అనుకుంటా. ఎస్, ఎగ్జాక్ట్లీ. అప్పటికి ఏమైపోయింది, హేమకి పాజిటివ్ వచ్చేసిందని మీరు న్యూస్ వేసేస్తున్నారు. ఇప్పుడు అసలే ఆ టెస్టులు లేవని గోల పెడుతున్నా, నేను లేను అని గోల పెడుతున్నా. ఆ టైంకి పోయి మీరు టెస్టులు పాజిటివ్ వచ్చిందని వేస్తున్నారు. మరి నాకు ఆల్రెడీ టెస్టులు ఉండుంటే, అది పాజిటివ్ వచ్చుంటే మళ్ళీ ఎందుకు తీశారు? ఒక్కళ్ళైనా క్వశ్చన్ చేశారా? మళ్ళీ ఎందుకు తీశారు టెస్టులు? మళ్ళీ శాంపిల్స్ ఎందుకు తీసుకున్నారు?
బట్ ఇక్కడ కామన్ మ్యాన్ వచ్చే డౌట్ ఏంటంటే ఒకవేళ కామన్ మ్యాన్ వస్తే పర్లేదు సార్, మీకు వస్తుంది అది కదా ప్రాబ్లం. వస్తున్నా అక్కడికి. సో ఒకవేళ హేమ తప్పు చేయకపోయి ఉంటే కనుక ఎందుకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ పిలిచారు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నేను ఇంత పెద్ద ఆర్టిస్ట్ అని ఎవరికి తెలియదు. మీరు న్యూస్ వేసిన తర్వాత ఇంకా కొంతమంది అమ్మలక్కలందరూ చేరి మాట్లాడిన తర్వాత ఒకవేళ పార్టీ ఈవిడే కండక్ట్ చేసిందేమో, ఈవిడికి ఏం సంబంధాలు ఉన్నాయి అని చెప్పి డెఫినెట్ గా ఎంక్వైరీ చేస్తారుగా. ఇప్పుడు నేను మీ ఇంట్లో పెళ్లికి వచ్చాను, అక్కడ బాంబు పెట్టారు, బాంబు పెట్టేటప్పటికి నేను లేను, వెళ్ళిపోయాను, నన్ను మళ్ళీ పిలిచి ఎంక్వైరీ చేస్తారుగా. మీరు పెళ్లిలోంచి ఎందుకు వెళ్ళిపోయారు, ఇక్కడ బాంబు పేలింది కదా, దీనికి మీకు ఏమైనా సంబంధం ఉందని ఎంక్వైరీ చేస్తారుగా. సేమ్ అదే చేస్తారు, అదే చేశారు పోలీసులు. మన న్యూస్ వెళ్ళిపోయేటప్పటికి ఓయమ్మో ఇది ఇంత పెద్ద ఇంత పెద్ద జరిగిందా అని చెప్పేసి నన్ను పిలిచారు. నాకు ఓన్లీ నోటీసులు ఫోన్ లో పంపించారు. నేను వాళ్ళకి రిప్లై ఇస్తున్నా, 2 days లో వస్తాను, 3 days లో వస్తాను సార్, నాకు ఒంట్లో బాగాలేదని నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను. అది ప్రాబ్లం కాదు. టెస్టులు చేయించినప్పుడు నేను ఏమన్నాను, అది నా ఉక్రోసం, నా బాధ, ఇట్స్ మై పెయిన్ కదా సార్. నేను ఇప్పుడే టెస్టులు ఇస్తున్నాను, బ్లడ్ టెస్టులు, మీరు పాజిటివ్ వచ్చిందని ఇస్తున్నారు, ఫేక్ న్యూస్లు వెయ్యకండి అన్న. కావాలంటే ఒకసారి ఆ క్లిప్పింగ్ చూపించండి. మనకి వాట్ షుడ్ ఐ సే, వచ్చే ఇన్ఫర్మేషన్స్ కూడా కొన్ని చూస్తుంటారు, కొన్ని ఇన్ఫర్మేషన్స్ బేస్డ్ వెళ్తూ ఉంటాయి. సో ఈ క్రమంలో ఏమైనా కుట్ర జరిగిందా? ఎందుకంటే సాధారణంగా వినిపించే మాట, ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందంటే సమ్ ప్లాట్ఫామ్ త్రూగా ఆఫ్ కోర్స్ ఆ పేర్లు బయటకు రావు, బికాస్ కొన్ని నడిపించే అవకాశం ఉంటుంది, లేకపోతే కొన్ని జరిగే అవకాశం ఉంటుంది. సో సోర్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడు కొన్ని అథెంటిక్గా ఉంటుంటాయి, వాట్ ఇట్ మే బి. సో అక్కడ ఏమైనా మిమ్మల్ని ఏమైనా టార్గెట్ జరిగిందా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, ఒకటో ఇద్దరు కదా, మొత్తం అంతా అదే మాట వినిపించిందిగా. ఈవెన్ అక్కడ మీడియా కావచ్చు, ఇక్కడ మీడియాకి వచ్చినప్పటికీ అసలు అక్కడ మీడియానే కదా ఫస్ట్ మొదలు పెట్టింది, అక్కడ మీడియానే మొదలు పెట్టింది, తర్వాతే మీరు మొదలు పెట్టారు. నేను 500-600 కాల్స్ లిఫ్ట్ చేశాను ఆ రోజు. ఒక్కళ్ళన్నా చెప్పమానండి నేను లిఫ్ట్ చేయలేదని. ఎందుకు భయానికి లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేయకపోతే ఓహో ఇక్కడే ఉన్నట్టుంది అనుకుంటారేమో అని చెప్పేసి నేను లిఫ్ట్ చేస్తూనే ఉన్నాను. 500-600 కాలు. ఇప్పుడు మీరు మళ్ళీ మ్యాటర్ డైల్యూట్ అవుతుంది. నేను టెస్ట్లకి ఎందుకు చెప్పించాను, మళ్ళీ నేను టెస్ట్లకి ఎందుకు వెళ్ళాను, మరి ఆ టెస్ట్ల రిపోర్ట్లు అవి ఏమొచ్చింది, అవును ఏం జరిగింది అదే కదా. ఇప్పుడు కోర్టు కొట్టేసిందంటే అర్థం ఏంటి? రిపోర్ట్స్ బేస్డ్ ఎనీథింగ్. ఇప్పుడు ఆలోచిస్తున్నారా, మీకు అర్థమవుతుందా? నేను ఆ బాధే చెప్పాను. నా రిపోర్ట్స్ ఇప్పుడు తీస్తున్నారు, నా శాంపిల్స్ ఇప్పుడు తీశారు, ఇంకా రిపోర్ట్సే రాలేదు, 15 days పడుతుంది రిపోర్ట్స్ రావడానికి, మీరు ఎలా న్యూస్ వేస్తున్నారనే కదా నేను క్వశ్చన్ చేసింది. దానికి అవును కదా ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది, ఇప్పుడు ఎందుకు టెస్టులు చేసుకున్నారని ఒక్క విలేకరి, ఒక్క ఛానల్ వాళ్ళు, ఒక్క యూట్యూబర్ అయినా ఆలోచించి ఉండుంటే ఈ రోజు నాకు ఇంత బాధ ఉండేది కాదు, మా అమ్మ చచ్చిపోయేది కాదు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. మీ అమ్మగారి గురించి అసలు ఏమైంది అమ్మగారి గురించి ఒకసారి చెప్తారా? కొంచెం ఇప్పుడు బండి వేడిగా ఉంది, కొంచెం తగ్గిన తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరు ఎందుకు ఆలోచించలేదు? ఆవిడ చెప్తుంది ఇప్పుడే టెస్టులు తీస్తున్నారు అని చెప్తుంది, మరి ఇదివరకు ఆల్రెడీ టెస్టులు ఉండి ఇప్పుడు